హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ రియాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరంలోకి వెళ్దాం. సో ముందుగా ఒకసారి వ్యూవర్స్ అందరికీ మనం ఆర్మీ జవాన్ ఏదైతే వీర మరణం పొందడం జరిగిందో ఒకసారి తన ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి కోరుకుందాం. ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా మరి ఆ ముష్కరుల ఆ తూటాలకు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లడం జరిగింది. సో ఆ తూటాలకు తన ప్రాణం మన భారతదేశానికి అంకితం చేయడం జరిగింది, వీర మరణం పొందడం జరిగింది. కాబట్టి ఒకసారి ఆ వీర సైనికులందరూ కూడా మనం ఒకసారి సెల్యూట్ తెలుపుకోవాలి. ఎందుకంటే మన భారతదేశ ప్రజలందరం రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే మన భారతదేశ సెక్యూరిటీ ఈనాడు ముందుకెళ్ళి ఈనాడు భద్రతా బలగాలు ఏదైతే ఉన్నారో భారతదేశ శ్రేయస్సు కోసం అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా ఉండాల్సింది కోరుతాను. అదేవిధంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుతాను. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా చాలా బాధపడుతూ ఏడుస్తున్నారు. ఒక అతనైతే సోల్జర్ అయితే వీరమరణం పొందిన తల్లిదండ్రులకు ఒకటే ఒక కొడుకు. సో వాళ్ళ బాధ వర్ణించలేనటువంటిది. కాబట్టి సో రోజు ఉదయాన్నే లేస్తూ భరతమాత నేలకు ముద్దాడుతూ సో ప్రాణాలు ఈనాడు మన భారతదేశానికి అంకితం చేయడం జరిగింది. కాబట్టి తన చావు మామూలుగా కాదు, ఈనాడు పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులకు తెలిసే విధంగా భారతదేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వరంగల్ వాయిస్ 14న పర్యాటకులకు అనుమతి లేదు, మిస్ వరల్డ్ పోటీలకు ప్రతి ఒక్కరు సహకరించాలి. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయో మనకి రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. కాబట్టి మరి ఆ 14న ఆ రోజు పర్యాటకులకు ఏదైతే విజిట్ చేయడానికి వస్తూ ఉంటారో ఆ రోజు లేదనమాట. సో విజిటింగ్ టైమింగ్స్ లేదు. సో ఆ రోజు పర్యాటకులు ఎవరైనా వచ్చేది ఉంటే దాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. కాబట్టి ఈనాడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి భారీ ఎత్తున తరలి రావడం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి అందరూ అందాల బొమ్మలు రావడం జరిగింది. సో వారికి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో వాళ్ళకు కూడా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే ఈనాడు బెదిరింపు కాల్స్ రావడం కానీ ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ప్రపంచ దేశాల సుందరి మనులు రావడం జరిగింది. సో ఇదొక వార్త అయితే ఈనాడు ఇది కండక్ట్ చేయడం అవసరమా అని చెప్పేసి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు దేని దానికి చూసుకుంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈనాడు మ్యాక్డిల్స్ కార్యక్రమాలు నిర్వహించడం కానీ అదేవిధంగా హైదరాబాద్ కి హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈనాడు విమానాశ్రయాలు అయితేనేమి రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారో వాయిదా వేసుకుంటే కూడా బాగుంటది, ఈ పరిస్థితులు అవసరం అన్నటువంటి విమర్శలు వస్తాయి. సో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసారు, డేట్ ఫిక్స్ అయింది, వచ్చారు. కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి త్వరగతిన పూర్తి చేసుకొని పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం. పార్టీ పటిష్టతకు ప్లాన్ అంట. ఇక మీరు ఏ ప్లాన్ చేసినా కానీ మంత్రాలకు చింతకాయలు రాలేటటువంటి ప్రసక్తి లేదు మీనాక్షి నటరాజన్ గారు. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు కానీ మరి ఈ విధమైనటువంటి మార్పు అయితే అసలే కోరుకోలేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఈనాడు ప్రజల పరిస్థితి ఎట్లుంది, రైతుల పరిస్థితి ఎట్లుంది, ఈనాడు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి, సో ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, భాజపా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా, అప్పు పుట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఇక అంటే ఎట్లుందంటే ఇచ్చిన హామీలు కూడా ఇక నెరవేర్చే ప్రసక్తి లేదు, తులం బంగారం లేదు, తునక బంగారం కూడా లేదన్నట్టు చెప్పిండు అనమాట. ఇక మీరు ఏ ప్లాన్ చేస్తారు, ఎట్లా ప్లాన్ చేస్తారు, ప్రజలను ఎట్లా మోసం చేయాలనుకుంటారు? ప్రజలను మోసం చేసే ప్లాన్లు ఇంకెన్ని చేస్తారు? ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టి తొలి రోజు నుంచే ఆమె తన మార్పును ప్రదర్శిస్తోంది. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. మీరు వడివడిగా చేసినా తొందర ఉరుక్కుంటేసినా కానీ ఈ అయ్యే పని ఏం లేదు. మీరు కాకపోతే గ్రౌండ్ వరకు మీరు సర్వే నిర్వహించుకొని ఎట్లుంది పరిస్థితులు ఎట్లున్నాయి అంటే కాంగ్రెస్ తరఫున నాయకులు ముందుకు రానికి కూడా భయపడుతున్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటడం ద్వారా పార్టీకి తిరుగులేదన్న సంకేతాన్ని ఇచ్చేందుకు వ్యూహరచన వేస్తున్నారు. వ్యూహరచన లేదు, ఏమరచన ఉత్తరచన లేదు అంట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 20 లోపు అన్ని మండలాల గ్రామాల వారీగా ఆ సమావేశాలు నిర్వహించి పార్టీ పటిష్టతకు పాటుపడిన వారికి పదవులు కట్టబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే పదవుల కోసం పార్టీ మారిన వారికి కాకుండా
2017 కంటే ముందు నుంచి పార్టీలో పనిచేసిన వారికి పదవులంటూ ఇప్పటికే అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో పలువురు సీనియర్ల పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఎంత పెంచుకున్నా అంత ఉతయ్యవారం ఇదంతా. ఘనంగా శరభ వాహన సేవ వేలాదిగా పాల్గొన్న భక్తులు గౌరవ కొలుస్తులు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే వరంగల్ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఎంతో మంది ఈనాడు హాలిడేస్ కూడా కావడంతో ఎంతో మంది రావడం జరుగుతుంది. సో ఈనాడు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా అక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాడు ఇండియా పాకిస్తాన్ వారు ఏదైతే జరుగుతుందో సో అక్కడ పాకిస్తాన్ చేసేటటువంటి అక్రమ దాడులకు ఈనాడు కొంతమంది మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ వీరమరణం పొందడం జరుగుతుంది కాబట్టి సో అమ్మవారు కూడా ఆశీస్సులు ఉండాలి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి, అమ్మవారి దీవెనలు కూడా ఉండాలి. ఏదైతే వారికి యుద్ధం చేయడానికి వెళ్ళినో వారు క్షేమంగా వచ్చేటట్టు కూడా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండి దీవించాల్సిందిగా మా వరంగల్ వాయిస్ తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ. వాస్తవానికి గత ప్రభుత్వము ఇచ్చిన హామీని నిర్వీర్యం చేసింది, జర్నలిస్టులను మోసం చేసింది కాబట్టి సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ జర్నలిస్టు సోదరులను ఆడుకుంటారా లేదా వేచి చూస్తూ ఉన్నారు. సో మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులు నిరుపేదలైనటువంటి జర్నలిస్టులు ఫీల్డ్ వర్క్ చేస్తూ గ్రౌండ్ వర్క్ చేస్తూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వాలు చేసేటటువంటి పనులను ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి మీడియా సంస్థల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టులను ఆదుకోవాల్సిందిగా కోరుతాను. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఏదైతే వారికి స్థలాలను ఇస్తా అన్నారు, ఆర్థికంగా ఆదుకుంటామన్నారు, సో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తా అన్నారు, సో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు. సో ఖచ్చితంగా మీరన్నా ఆదుకుంటారని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తా ఉన్నాం కాబట్టి పొంగులేటి సీనన్న గారు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి, మళ్ళా మాట మార్చొద్దని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి. సన్ప్రీత్ సింగ్ ఏదైతే బ్లడ్ డొనేషన్ చేయండి అన్నట్టు మనకు సన్ప్రీత్ సింగ్ గారు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఎంతో మంది రక్తహీనతతోని చనిపోవడం జరుగుతుంది, రక్తహీనత వ్యాధులతోని చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్స్ ఉన్నారు, హాస్పిటల్లో నిత్యం చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి ఆ బ్లడ్ దొరకక ఆర్థిక స్తోమత లేక నిరుపేదలు చాలా మంది చనిపోతూ ఉన్నారు కాబట్టి ఏదైతే ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యువకులు అయితేనేమి సో గమనించుకొని ఈనాడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బ్లడ్ డొనేట్ చేసి పసిపిల్లల ప్రాణాలు ఉన్నటువంటి ఏదైతే పేషెంట్స్ రక్తహీనతతో ఉన్నటువంటి పేషెంట్స్ లా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుతోంది. 24/7 అత్యుత్తమ సేవలు కీర్తి హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి సీతక్క. సో కీర్తి హాస్పిటల్ మంత్రి సీతక్క గారు ప్రారంభించినారు. సో ఈనాడు ప్రైవేట్ హాస్పిటల్స్ కొంతమంది అయితే ఈనాడు మానవత్వంతో ఉండడం జరుగుతోంది. సో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సోషల్ సర్వీసెస్ లాగా కూడా ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ లాగా కాకుండా ప్రజల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈనాడు ఏదైతే కీర్తి హాస్పిటల్ ఉందో ప్రజలకు కూడా మంచి సేవా కార్యక్రమాలు అందించాలి, మంచి ట్రీట్మెంట్లు అందించాలి. సో ఏదైతే ఫీజుల విషయంలో కూడా ఉందో ఆపరేషన్స్ కానీ ఏదైనా ఇతర కార్యక్రమాలు ఆ ట్రీట్మెంట్ లో భాగంగా కూడా మంచి ఆదరణ పొందుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కీర్తి హాస్పిటల్ ఉంటుంది. సో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్కి కొంచెం మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా సీతక్క గారు కూడా ప్రభుత్వ హాస్పిటల్ పైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుతాను. సో ఇది ప్రజలారా మనం చూస్తాను. ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.